ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈయన మీద మాట్లాడతారు. వీళ్ళిద్దరూ ఒక లాలూచీ కుస్తీలాగా కనిపిస్తా ఉన్నారు. ఎందుకంటే మీడియాని కనీసం ఆకర్షించాలని పాపం చంద్రబాబు నాయుడు గారి వైపు మీడియా ఎవరో చూడటం లేదని అందువల్ల ఒక మూడు గంటల పాటు మీడియా చంద్రబాబు నాయుడు గారిని నడిపింది మొన్న. ఇలాంటి తగాదా పెట్టుకుంటే తప్ప నన్ను చూపించలేనటువంటి పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి పట్టిందంటే ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉండి వ్యవహరిస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎన్నికలు రావనుకున్నారు, కానీ ఇవాళ ఎన్నికలు వచ్చాయి. ఇది చాలా సంతోషించదగినటువంటి పరిణామం. రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ 18 మంది శాసనసభ్యులు పార్లమెంటు సభ్యుడు ఓటు వేసే హక్కుని పొందటం అనేది ఒక మంచి సాంప్రదాయం భారత రాజకీయాల్లో. ఆ సాంప్రదాయానికి అనుగుణంగానే ఎన్నికల కమిషన్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. ఈ ఎన్నికల్లో ఎన్ని వ్యూహాలు ప్రతి వ్యూహాలు పన్నినప్పటికీ కూడా న్యాయం ధర్మం త్యాగం జయించడానికి సిద్ధంగా ఉంది. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి మీద దూషించినటువంటి దూషణలు వాటన్నిటికీ కూడా ఈ 18 నియోజకవర్గాలు ప్రజలు సమాధానం చెప్పబోతా ఉన్నారు. మొన్న ఆయన అన్నాడు గోవర్ధన్ రెడ్డి గారు, మొన్నే పాపం పార్లమెంటు సభ్యుడయ్యాడు. ఆయనకి పార్లమెంటు సభ్యత్వం వస్తుందని కూడా ఊహించుకోకుండా వచ్చిందని ఆయనే చెప్పుకున్నాడు పాలవాయి గోవర్ధన్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నా, ఆయన అన్నాడు 5 సంవత్సరాల పాటు రాజశేఖర రెడ్డి గారి పాలన పాపాలు చేసిందట, ఆ పాపాలకు క్షమాపణ చెప్పాలట. చెప్పమని అడుగుతా ఉన్నా. సోనియా గాంధీ గారు చెప్పమంటే మీరు చెప్తారో ఒక తీర్మానం చేయండి దమ్ముంటే మీకు. ఈ 5 సంవత్సరాల 3 మాసాలు కాంగ్రెస్ పాలన రాజశేఖర రెడ్డి గారి పాలనలో పాపాలు జరిగాయని ఒక తీర్మానం చేసి ఎన్నికలకు వెళ్లమని అడుగుతా ఉన్నా. ధైర్యం లేకోకుండా మాట్లాడుతా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల 3 మాసాల పరిపాలన వలనే ఆ పాలవాయి గోవర్ధన్ రెడ్డి గాని మరొకరు గాని రాజ్యసభ సభ్యులయ్యారనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతా ఉన్నారు. అంబటి రాంబాబు లైవ్ లో మాట్లాడారు. బాబు కిరణ్ ఎన్నికలు రావద్దనుకున్న ఎన్నికలు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుని ఆ తర్వాత మార్గం కార్యక్రమం ప్రసారమవుతుంది. స్టే విత్ us.